కాంచీపురం వకుళా సిల్క్స్, నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ లక్ష్మి. మనతో పాటు సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. పెళ్ళి అనేటప్పటికీ ఒక పెద్ద మూమెంట్, అది ఈవెంట్ కాదు, ప్రతి ఒక్క జీవితంలో చాలా మెమొరబుల్. ఇటు లైఫ్ లోనికి వచ్చే జీవిత భాగస్వామి కోసం చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఇంకా చూడగానే ఒకవేళ అందంగా ఒందిగ్గుగా ఉంటే గనక మా అబ్బాయి లైఫ్ సెటిల్ అయిపోయింది, మంచి అమ్మాయి వచ్చింది అని. లేకపోతే అల్లుడు కోసం మంచిగా ఉంటే గనక ఇలా అత్తమామ చాలా మంచిగా. కానీ ఈ మధ్య కాలంలో దారుణాతి దారుణాలు అసలు వినకూడనివి. నవవధువు ఆత్మహత్య చేసుకుందను, అనుమానంతో భర్త ఆమెను ఘోరంగా చంపేశాడను. ఏంటి అసలు ఏం పని చేస్తుంది ఇద్దరి మధ్య? అంటే పెళ్ళైన అతి కొద్ది రోజుల్లోనే ఒకరికొకరు ఏం అర్థం చేసేసుకుంటున్నారని అంత అబద్ధాలు రావడానికి ఏం చెప్తారు? అసలు సైకాలజీ ప్రకారంగా కొన్ని అధ్యయనాలు కూడా చాలా చెప్తా ఉంటాయి కదా, ఏంటి అసలు? సో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో ఒకరిని ఒకరు చంపుకోవడం అనేది మోస్ట్ సైకోపాత్ థింగ్స్. సైకోపాత్, సైకో అంటారు కదా, ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ థింగ్స్ ఈ మధ్య కాలంలో మనం తీసుకున్నట్లయితే ముక్కలుగా నరికేయడం, సిరీస్ చూసి కుక్కర్లో ఉడకబెట్టడం, అసలు వినడానికే చాలా జుగుప్సాగరంగా వణుకొచ్చేస్తుంది. ఇప్పుడు యంగ్ పీపుల్ అంతా కూడా పెళ్లి చేసుకుంటారా అని అడిగితే ఇలాంటి కథనాలు ఇవన్నీ సోషల్ మీడియాలో న్యూస్లో విని అసలు వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారు. లిటరలీ మ్యారేజ్ అంటేనే ఒక పవిత్రమైన బంధం, అలాంటిది దానికి ఒక నటోరియస్ నేమ్ అనేది వచ్చేసింది. పెళ్లిలో ఇంత భయాలు ఉంటాయి. ఆ మొగుడిని చూసి పెళ్ళం భయపడ్డం, పెళ్ళని చూసి రాత్రి నేను చంపేస్తాడేమో, పొద్దున్నటప్పటికి ఇలాంటివన్నీ భయాలు స్టార్ట్. పగ కక్షలతో జరిగిన హత్యలు చూసాం కానీ 3 ముళ్ళు వేసి తాళి కట్టి తన భార్యగా అంగీకరించినటువంటి భర్తలు ఆ టైంలో మీరు ఇందాక అన్నారు సైకోపాత్, ఇలాంటి ఆలోచనలో ఉన్న వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు. కానీ అసలు ఎవరు సమాజం ఫస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా మంచి అబ్బాయి, వీడు ఇలా హత్య చేశాడంటే నమ్మలేకపోతున్నాం, లేకపోతే చాలా మంచి అమ్మాయి తిని ఇలా క్రైమ్ లో ఉంది అంటే నమ్మలేకపోతున్నామని ఏం చెప్పాలి? సో బేసికలీ మనలోనే ముసుగేసుకునే తిరిగే చాలా అంటారు కదా, మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. సో ఎవరి పొట్టలో ఏముందో ఎవరికి తెలీదు. సో నేను కూడా ఎవరైనా బొట్టు పెట్టుకుని, అంటే అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్ అంటారు కదా, మెరిసేదంతా బంగారం కాదు. సో ఇట్లాంటివి ఎవరి మనసులో ఏముందో అనేది తెలుసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే కొన్ని సార్లు విపరీతమైన నార్సిసిస్టిక్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు, ఈ మధ్య నార్సిసిస్టిక్ అంటున్నారు కాబట్టి అది ఎగ్జాంపుల్ కింద వాడుతున్నాం. సో ఈ నార్సిసిజం ఉన్నవాళ్ళు లేదా ఈ సైకోపాత్ లక్షణాలు కొంతమంది ఉన్నవాళ్ళు, వాళ్ళు మనలాగే కనబడతారు, బయటకు మనలాగే సొసైటీలో తిరుగుతారు. ఇంకా చెప్పాలంటే నార్సిసిస్ట్ అనే వాళ్ళలో వాళ్ళకి ఎక్కువ చార్మ్ ఉంటుంది, అందరూ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు. తర్వాత వాళ్ళ టార్గెట్స్ వేరు. ఓకే, అందరినీ టార్గెట్ చేయరు కదా, వాళ్ళ టార్గెట్స్ వేరు. సో అట్లాగే మనం ఇది చూసి వాళ్ళ బయట బిహేవియర్ చూసి బయట నుంచి ఒకలా కనిపించవచ్చు. అతను అంతర్గతం, అంతర్గతం అంటే లోపల ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు మనకి చాలా విషయాలు తెలియవు, బాగా డీప్ గా ఇచ్చేస్తే తప్ప. సో ఫస్ట్ ఈ పెళ్లి విషయంకి వచ్చేటప్పటికి హనీమూన్ ఫేజ్ అంటాం. సో ఫస్ట్ 1 or 2 years హనీమూన్ ఫేజ్, బాగుంటారు, బాగా రొమాంటిక్ గా ట్రిప్స్ కి వెళ్తారు, అంతా బానే ఉంటది. సో ఈ హనీమూన్ ఫేజ్ ఫేడ్ అప్ అయిపోతుంది. ఫేడ్ అప్ గానే అప్పుడు రియాలిటీలోకి వస్తారు. సో పెళ్లి చూపులు అప్పటిదాకా ప్రాసెస్ అంతా ఏంటి, ఆ అమ్మాయి అయితే నేను నిజంగా పెళ్లికి ఇష్టం ఉన్న వాళ్ళు ఆ అబ్బాయికి నేను అందంగా కనబడుతున్నానా, నేను ఎంత బాగా వంట చేశాను, ఎంత బాగా సేమియా, నేను ఇచ్చిన సేమియా రుచిగా ఉందా లేదా, ఇవన్నీ అబ్బాయికి పాజిటివ్ గా నేను నచ్చాలి అన్నే ప్రెజెంట్ చేసుకుంటారు. సో ఈ హనీమూన్ ఫేజ్ అయిపోయేటప్పటికి రియాలిటీలోకి వస్తారు. మొత్తం అదంతా విడిపోద్ది అనమాట. ఇప్పుడు రియాలిటీలో వస్తుంది. రియాలిటీలో ఏంటి, వాళ్ళు అనుకున్న వాడు ఐడియల్ ఇమేజ్, ఐడియల్ వైఫ్ అంటే ఒక పెళ్ళం అంటే ఇలా ఉండాలి లేదా మొగుడు అంటే ఇలా ఉండాలి అని ఎవరి మనసులో వాళ్ళకి అభిప్రాయాలు ఉంటాయి. కొంతమందికి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి, కొంతమందికి ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఫ్లెక్సిబుల్ గా ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఇక్కడ హైపర్ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళతోనే ప్రాబ్లం వస్తుంది. పెళ్ళం అంటే ఇలాగే ఉండాలి, హస్బెండ్ అంటే ఇంత డబ్బు తేవాలి, ఇంత ఖర్చు పెట్టాలి, ఇలా చేయాలి, లేదా ఇలా చూసుకోవాలి. హస్బెండ్ అయితే పెళ్ళం అయితే చీర కట్టుకోవాలి, ఇలా ఉండాలి, ఎవరితోని మగవాళ్ళతో మాట్లాడకూడదు, ఉద్యోగం చేయకూడదు,
ఉద్యోగం చెయ్యాలి, మోడర్న్ గా ఉండాలి. సో ఇలా కొన్ని ఉంటాయి, ఎవరికి ఇష్టమైనది వాళ్ళది, ఇక్కడ మనం ఎవరిని జడ్జ్ చేయాలి. సో ఆ డిఫరెన్సెస్ అనేవి వచ్చినప్పుడు వాళ్ళకి రియాలిటీ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతుంది. కనబడినప్పుడు వాళ్ళలో ఉన్న కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఫ్లాస్ అంటే ప్రతి వాళ్ళలో కొన్ని చెడు ఉంటుంది, కొన్ని మంచి ఉంటుంది. సో ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరిలో మన అమ్మ నాన్న, మన అక్క చెల్లిలో, మన తమ్ముళ్ళలో కూడా తప్పులు ఉంటాయి. మనం ఏంటి వాళ్ళలో మంచిని చూసి వాళ్ళని మార్చుకుంటాం మనకు నచ్చినట్టు. కానీ పెళ్ళి అనేటప్పటికి వీళ్ళు వేరే మొత్తం లైఫ్ స్టైల్ కొత్తగా వస్తుంది, కొత్తగా వస్తాడు. సో ఆ అండర్స్టాండింగ్ కెపాసిటీ తల్లిని సిబ్లింగ్స్ ని ఉన్నట్టు ఇక్కడ డిఫరెంట్ ఈక్వేషన్ ఉంటుంది. ఇక్కడ గైడ్ చేయడానికి కూడా పెద్దవాళ్ళు ఎవరు వీళ్ళతో ఉండరు. సో ఉన్నా సరే అది ఎంతవరకు హెల్దీగా హెల్ప్ చేస్తారు వీళ్ళని అనేది కొంచెం ప్రాబ్లం. కోడల మీద రకరకాలు ఉంటాయి, అల్లుడి మీద రకరకాలు ఉంటాయి. సో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి తోడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ చీట్ చేస్తున్నాడు లేదా వైఫ్ చీట్ చేస్తుంది, ఇది ఏం చేయాలి, వాళ్ళు వెళ్ళి వాళ్ళ పార్ట్నర్తో మాట్లాడుకోవాలి. అలా కాకుండా వీళ్ళు రాత్రి ఎప్పుడో పార్టీకి వెళ్ళినప్పుడు లేదా ఒకవేళ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళి సిట్టింగ్ చేసినప్పుడు వీళ్ళు మాట్లాడితే అటుపక్క నుంచి వచ్చే ఆన్సర్స్ అనేవి చాలా దారుణంగా ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా అబ్బాయికి అనుకూలంగా వస్తాయి, ఆ అబ్బాయికి అనుకూలంగా వస్తే ఈమె ఫ్రెండ్స్ తో కూర్చుని ఈమె మాట్లాడితే ఈమెకు అనుకూలంగా వస్తాయి. సో ఎవరి సర్కిల్స్ లో వాళ్ళకి. ఇప్పుడు ఎస్పెషలీ సోషల్ మీడియాలో తీసుకుందాం, నెట్ఫ్లిక్స్ తీసుకుందాం. మెయిన్ గా నెట్ఫ్లిక్స్ కానీ మన ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా సిరీస్ అని వచ్చేవి. సో వీటిల్లో కూడా విపరీతమైన కొన్ని క్రైమ్ రిలేటెడ్ సిరీస్ ఉన్నాయి. నేను పర్టికులర్గా ఒక చైనీస్ వెబ్ సిరీస్ చూశాను కొంతకాలం క్రితం. అందులో ఇలాగే వాళ్ళ వైఫ్ చీట్ చేస్తూ ఉంటే ఆ అబ్బాయి ఏమి చేయడు, వైఫ్ని ఏమండు వదిలేస్తూ ఉంటాడు. ఎలా అంటే ఆమె కొనుక్కున్న కొత్త బట్టలు, ఆమె కొనుక్కున్న షాపింగ్ ఇవన్నీ చూసి ఆమెను స్పై చేస్తూ ఉంటాడు. అతను ఎవరో కూడా తెలుసు. ఆవిడతో వెళ్ళి డైరెక్ట్ గా మాట్లాడు. ఏం చేస్తాడంటే కోరా, QUORA లేదా ఇంటర్నెట్ లో ఇవి ఉంటాయి కొన్ని ఫార్మ్స్ లాంటివి, బ్లాగ్స్ లాంటివి. ఒక క్వశ్చన్ పోస్ట్ చేస్తారు. వాళ్ళు క్వశ్చన్ పోస్ట్ చేస్తే స్ట్రేంజర్స్ ఉంటారు, ఎవరెవరెవరెవరో, నా వైఫ్ ఇట్లా నన్ను చీట్ చేస్తుంది, నేను ఏం చేయాలి. సో ఒపీనియన్స్ ఇస్తా ఉంటారు కిందన. సో అలా ఒపీనియన్స్ ఇచ్చినప్పుడు చాలా మంది అందులో పాపం మంచిగా కలుపుదాం అని అనుకుంటూ ఉంటారు. అందులో ఒక అతను ఏంటంటే అతను ఇద్దరు కలిసిపోదాం అనుకుంటారు, అంతా కలిసిపోతారు, అంతా బాగానే ఉంటుంది. సో లాస్ట్ లో ఏంటంటే అతను ఎవరో సమ్ స్ట్రేంజర్ ఇంటర్నెట్ లో, నువ్వు అలాంటి దాన్ని ఎలా క్షమిస్తావు అంటే అతను ఎంతో కనెక్ట్ అయిపోతాడు. ఒక అబ్బాయి చాలా సఫర్ అవుతున్నాడు వాళ్ళ వైఫ్ వల్ల, చాలా కనెక్ట్ అయిపోయి, ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయా, అసలు ఎవరో సంబంధం లేని అప్పటిదాకా కలవని వ్యక్తి ఇలాంటి ఆడదాన్ని ఉంచకూడదు, ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే సమాజం పాడైపోతుంది, ఈ ఆడదాన్ని చంపేస్తేనే ప్రపంచానికి ఒక లెసన్ వస్తుంది అని ఈమెను అటాక్ చేస్తాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంత దారుణంగా ప్రభావితం అయిపోతున్నదో హ్యూమన్ మైండ్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా రీల్స్ కానీ కామెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళని ఉంచకూడదు, ఇలాంటి వాళ్ళని చంపేయాలి, ఇలాంటి ఆడవాళ్ళు అయితే కొన్ని ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు, ఇలాంటి వాళ్ళని ఇచ్చేసేయాలి, వచ్చేసేయాలి. ఇక్కడ ఆడ మగ అని కాదు, ఎక్స్ట్రీమిస్ట్ వ్యూస్ అయితే ఉండకూడదు. మిసోజినీ అంటే ఆడవాళ్ళని అసహించుకోవడం, ఇప్పుడు మగవాళ్ళని విపరీతంగా అసహించుకోవడం, ఇలా విపరీత ధోరణి అనేది ఎక్కువైపోతుంది. దీన్ని రేప్ చేయాలి, ఇలాంటి ధోని డాటర్కే కామెంట్స్ అంత దారుణంగా వస్తుంటే వాళ్ళు అసలు ఒక మాట అలా పెడుతున్నారు అంత సోషల్ మీడియాలో అంటే వాళ్ళ ఐడెంటిటీ తెలియదు ఫస్ట్. అంత చెత్త ఉంచుకున్న వాళ్ళు, అంత దారుణమైన వాళ్ళు మన మధ్యలోనే తిరుగుతున్నారంటే మనం కామెంట్స్ చూసి బాగానే ఊరుకుంటాం. కానీ ఒక్కసారి కళ్ళు మూసుకుని మనం ఒక్కసారి మనం ఒకసారి ఆలోచించుకుంటే నీకే గుండెల్లో వణుకొస్తుంది. మనం కామెంట్స్ చూస్తున్నాం, బాగా ఎంజాయ్ చేస్తున్నాం, కానీ వాడి మెంటాలిటీ ఏంటి, అమ్మాయి మెంటాలిటీ ఏంటి, అసలు ఎలాంటి కామెంట్స్ పెట్టిందంటే దాని లోపల ఎంత ఉంది. మన నెక్స్ట్ డే ఆ అమ్మాయి ఎవరో తెలియదు మీకు ఐడెంటిటీ, నెక్స్ట్ డే మీ పక్కన బస్సులో కూర్చుంటది, మీ పక్కన ట్రైన్ లో కూర్చుంటది, మీ పక్కన ట్రైన్ లో కూర్చుంటాడు, తెలుస్తుందా మీకు, మీతో చాలా బాగా మాట్లాడతారు. సో అందుకనే మిమ్మల్ని మీరు సెట్ చేసుకోండి. అండ్ ఇలాంటివి చూసే ముందు ఇలాంటి ఒక నెగిటివ్ కాన్వర్జేషన్ కానీ ఇట్లాంటి నెగిటివ్గా ట్రిగ్గర్ చేసేవి కానీ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోండి. లాస్ట్కి మిగిలేది మీరు, మీ స్పౌజ్, మీ హస్బెండ్ ఆర్ వైఫ్, వాళ్ళందరూ బాగానే ఉంటారు ఫ్యామిలీస్తో, వాళ్ళకి ఏంటంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్. సో ఇక్కడ ఫైనల్గా కూడా మనం
ఒకప్పుడు ఏదైనా సమస్య వస్తే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వెళ్ళి నేరుగా కుదురుగా పేరెంట్స్కి చెప్పి ఇట్లా ఇట్లా కొంచెం చెప్పండి, తను అంతగా తనని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను ఇది. బట్ ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన రీసెంట్ ఒక కేసు విషయంలో కూడా తను ఫ్రెండ్కి మెసేజ్ పెట్టింది, వీటితో నాకు సెట్ కావట్లేదు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. అంటే ఏం చేద్దామని థర్డ్ పర్సన్ వచ్చి జడ్జ్ చేయాలా వెళ్ళి? అంటే ఆమెకి ఎమోషనల్గా ఏదో ఉంది విషయం చెప్పుకోవాలని, వాళ్ళ హస్బెండ్ చెప్తే మేబీ అర్థం చేసుకోరనో, ఎవరు వాళ్ళ పేరెంట్స్కి చెప్తే టెన్షన్ పడతారనో, మేబీ ఆవిడ కంఫర్ట్ కోసం చెప్పుకున్నట్లుంది. సో చెయ్యొచ్చు ఫ్రెండ్స్, కానీ ఎంతవరకు వాళ్ళని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవచ్చు అనేది వాళ్ళ తాలూకా నమ్మకం మీద దీని మీద ఆధారపడి ఉంటుంది. బట్ మీరు ఏం చేయాలి, మీ పార్ట్నర్ కి ముందు చెప్పాలి. ఎందుకంటే ఈ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బయాస్డ్ వ్యూస్ అంటాం, బయాస్డ్ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ ఉంటాయి, ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉంటాయి. సో ఇవి ఏంటంటే బయాస్డ్ ఒపీనియన్స్ అంటే ఈ విధంగా మగాడు ఉంటే వాడు చెడ్డ, ఈ విధంగా మగాడు ఉంటే వాళ్ళు మంచి అని ఆల్రెడీ ఫార్మ్డ్ ఒపీనియన్స్ ఉంటాయి. లేదా ఈమె తాలూకా హస్బెండ్ తాలూకా బిహేవియర్ మీద ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉంటది. సో వాళ్ళ ఆలోచనలు వీళ్ళ మీద రుద్దుతారు మళ్ళీ. వాళ్ళ తాలూకా హస్బెండ్ తో ఎలా డీల్ చేస్తారో అవి ఇచ్చే ఛాన్స్ ఉంది. లేదా ఈమె మీద జెలసీ అలాంటివి ఏమైనా ఉంటే, నచ్చకపోతే విడగొట్టాలనుకుంటే అందరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పలేం. సో అలానే చెడ్డ అని చెప్పట్లే. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీ పార్ట్నర్ తో డిస్కస్ చేసుకోవడం ఎప్పుడు సేఫ్. ఎందుకంటే ఫ్రెండ్స్ కి చెప్తే అదొక ఎంటర్టైన్మెంట్ టాపిక్ అవుతుంది. ఎక్కువ ఇష్యూస్ న్యూలీ మ్యారీడ్ కపుల్లో ఎక్కువ చూస్తున్నాం, ఈ చంపేసుకోవడాలు, చంపేయడాలు, వాళ్ళు బలవన్మరణాలు. సో ఫైనలీ మీరు ఏం చెప్తారు? నేను ఇంకెవరికి చెప్పకుండా నాకు సొల్యూషన్ లేదు, దొరకదు అనుకున్నప్పుడు, నేను ఇంకా దీంతో కొత్తగా లైఫ్ స్టార్ట్ చేస్తున్నాను, నాకు సెట్ కావట్లేదు ఇలా అనుకున్నప్పుడు వాళ్ళు పర్సనల్ గా సైకాలజిస్ట్ ని వెళ్ళి అప్రోచ్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకుంటే సొల్యూషన్ దొరుకుతుంది కదా. డెఫినెట్లీ ఇక్కడ ఎవరు జడ్జ్ చేసే వాళ్ళు ఉండరు. సో సైకాలజిస్ట్ అంటే ఏంటంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఐ డోంట్ నో ఎంతమందికి ఇలా జరుగుతుందో. ఏమని అడుగుతారంటే, మేడం ఎవరికి చెప్పరు కదా, మేము ఎందుకు చెప్తాం, అసలు అలా చెప్పేసి వాళ్ళైతే మీ ఇంటి పక్కన వాళ్ళకో ఫ్రెండ్కో చెప్పుకుంటే వాళ్ళు ఎవరో గాసిప్ అవుతారు. మీరు మాకు మీరు పే చేసేది, మీరు మా దగ్గరికి స్పెషల్లీ వచ్చేది, ట్రీట్మెంట్ ఇచ్చేది మేము కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. ప్రతి సైకాలజిస్టు, ప్రతి సైకియాట్రిస్టు కూడా వాళ్ళ తాలూకా పేషెంట్ డేటా కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ తాలూకా ఏజ్ కానీ, వాళ్ళ తాలూకా ప్రాబ్లం కానీ మూడో వ్యక్తికి తెలియకూడదు. అలా తెలిసింది అంటే వాళ్ళు వాళ్ళ స్టాండర్డ్స్, ఎథికల్ స్టాండర్డ్స్ పాటించట్లేదు, వాళ్ళని రిమూవ్ చేసేయచ్చు రోల్స్ నుంచి, సైకాలజిస్ట్ కింద, సైకియాట్రిస్ట్ కింద. ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్స్ కి ఎలా రూల్స్ ఉంటాయో అలాగే మా సైకాలజిస్టులకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. ఎథిక్స్ ఆఫ్ సైకాలజిస్ట్ అంటాం. సో ఆ ఎథిక్స్ లో ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎథిక్. కొన్ని విషయాలు తల్లికి తెలిసింది పిల్లడికి చెప్పం, పిల్లడికి తెలిసింది తల్లికి చెప్పం, అంత కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతాం. ఎందుకంటే కొలైడ్ అవ్వకూడదు. కొన్నిసార్లు అందరినీ కూర్చోబెట్టి చెప్తాం. సో అలా కొన్ని ఉంటాయి. సో కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని యూ క్యాన్ కన్సల్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.